శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది హాస్టల్ని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు అండి. నా సెల్ నెంబర్ 7075389589 7075389589. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన నెంబర్కి మీరు ఫోన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. అంతేకాకుండా మ్యాచింగ్ అంటారు కదా, వధూవారుల జాతకాలు కలిసే పొంతన అది చెప్తాము. ముహూర్తాలు, వివాహ ముహూర్తాలు పెడతాము కదండి, పెడతాను అంటే నేనే చేస్తాను, ఎవరు ఉండరు. చక్కగా అద్భుతంగా నేనే పర్సనల్గా మీతో మాట్లాడుతూ ఉంటా కూడా. ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేసేది కూడా నేనే. సో ఈ విధంగా మీకు ఏమాత్రం డౌట్లు ఉన్నా, ఏదున్నా అవకాశం ఉన్నా చెప్పించుకోండి. సరే అండి, ఇప్పుడు మనం 1 జూలై 2025 నుండి 31 జూలై 2025 వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది, ఆ గ్రహాల యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చితే ఎప్పటిలాగే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సింహరాశి వారికి కుజుడే మీ రాశిలో ఉండడం వల్ల ధైర్యం. సింహరాశి వారికి ధైర్యం ఎవరయ్యా అంటే కుజుడే. మీ రాశిలో కుజకేతులు ఉన్నారంటే అత్యంత శుభులు, అంటే శుభత్వం ఉంటుంది. బలవంతులు అయిపోతారండి. మీకు కుజుడు బలవంతుడు అవుతాడు. అంటే బలవంతుడు అవుతాడు అంటే మీకు బలం చేకూరుస్తాడు, తెలివితేటలు పెంచుతాడు, మీకు అద్భుతమైన ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నాడు. కానీ 29వ తారీఖు నుంచి కుజుడు ద్వితీయ భావంలో రావడం వలన, శనీశ్వరుడు ద్వితీయ భావాన్ని చూడడం వలన, 4th హౌస్ లార్డ్గా ద్వితీయ భావం ఉండడం వలన కూడా మీకు రావాల్సిన డబ్బులు చేతికి అందలేకపోవడమే కాకుండా చిన్న చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉందండి. అంటే కొంతమంది పాటలు పాడేటప్పుడు ప్రయాణం చేస్తుంటారు కదా, అక్కడ దెబ్బలు ఎందుకు తగులుతాయంటారంటే శనీశ్వరుడు కుజుడిని చూడడం వల్ల, శని కుజుడి కాంబినేషన్ వల్ల ఒంటి మీద బ్లడ్ కనపడడానికి అవకాశం కొంతమందికి ఉంటుంది, అందరికీ కాదు. సో కొద్దిగా జాగ్రత్తగానే మీరు ఉండాలండి. 4th హౌస్ లాంటి ద్వితీయ భావంలో ఉన్నా కూడా వాళ్ళు జనరల్గా దూరపడిన ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు, ధనాన్ని బాగా సంపాదిస్తారండి. ముఖ్యంగా కుజుడు ద్వితీయ భావంలో ఉన్నాడంటే చదువు స్లో అయిపోతుంటుంది అనమాట. అలాగే మీకు బంగారు ఆభరణాలు కానీ లేకపోతే బాగా మాట్లాడే శక్తి కానీ ఏమీ ఉండదు, కామ్గా ఉంటారు. చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. 2nd భావంలో ఉన్న కుజుడు మంచివాడు కాదు. యాక్చువల్గా మీరు చాలా మంచివాడు, అసలు భాగ్యాధిపతి అనేటువంటి కుజుడు ద్వితీయంలో ఉన్నాడు. కానీ శని దృష్టి పడిపోవడం వలన కుజుడు మీకు యోగం ఇవ్వలేకపోతున్నాడు. కానీ డిగ్రీస్ తేడా ఉంటుందండి. కుజుడు డిగ్రీస్లో ముందు నడకండి. యాక్చువల్గా కుజుడుతో కలిసిన కేతువు కానీ కుజుడుతో కలిసి శని కుజుడు కలిసి ఉన్నా, ఒకరినొకరు చూసుకున్నా గ్రహ యుద్ధము జరుగుతుంటుంది. గ్రహ యుద్ధం అంటే ఇద్దరికి కూడా ఫైటింగ్ అంటే ఏం లేదండి, ఎవరు గెలుస్తారు అంటే మాత్రము ఎవరు డిగ్రీలు ఎక్కువ ఉంటారో వాళ్ళ యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అని అంటాం. జనరల్గా కుజుడే ఎక్కువ మీకు గెలుస్తాడు అనుకోండి ఆయనకి మన మీద. ఎందుకంటే 29 వరకు వస్తున్నాడు. సరే అది పక్కన పెడితే ఎక్కువగా షార్ట్ జర్నీస్ మీరు చేయవలసి వస్తూ ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. జర్నీ చేసేటప్పుడు కూడా దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ చదువు విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు. ఎందుకంటే 4th హౌస్ లాడు 4th హౌస్ చూసుకుంటాడు కుజుడు. నేను చెప్పేది ఏంటి, ఓన్లీ 29వ తారీఖు తర్వాత మాత్రమే మీకు దెబ్బలు తగులుతాయి, లేకపోతే చిన్న చిన్న డబ్బుల్లో ఆలస్యం అయిపోతాయని చెప్పా. ఏదేమైనా మీ రాశి వారికి కుజుడు అంటే గురు ప్రభావం వలన 5వ స్థానం వృద్ధి అవుతూ ఉంటుంది. 5వ స్థానం వృద్ధి అయిందంటే మీకు ధనప్రాప్తి కలగడము, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో బాగా రాణించడము, రచయితలుగా, కవులుగా మంచి పేరు తెచ్చుకోవడము, ధనప్రాప్తి కలగడము, కళారంగ అభిరుచి మీకు బాగా ఉందండి. కళారంగంలో కూడా బాగా రాణిస్తారు. అలాగే కొంతమంది పదవుల కోసం చూసే వాళ్ళకి పదవులు వస్తాయి. ముఖ్యంగా మీరు హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంటున్నారు. హార్స్ రైడింగ్ నేర్చుకునే వాళ్ళకి కింద పడిపోయి దెబ్బలు తగిలి రక్తం కారడానికి అవకాశం ఉంది. కాబట్టి అబ్జర్వ్ చేసుకోండి. కావాలంటే నేను చెప్పింది తప్పవుతుంది ఎప్పుడు కూడా. కారణం రీజన్స్తో ఉంటేనే నేను చెప్పనండి. అయితే సరే అది పక్కన పెడదామండి. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి 7వ స్థానానికి 7వ స్థానం రాహు ఉన్నాడు కాబట్టి తప్పు. 5వ స్థానంలోనూ
సప్తమ స్థానం రాహు మంచివాడు కాదు. ముఖ్యంగా రాహు అంటే వివాహాలు ఆలస్యం చేసేయడము, లేకపోతే భార్యాభర్తలు దూరంగా ఉండడము, ఉంచేట్ చేయడము, కొన్ని కొన్ని విషయాల్లో పెళ్ళి అయినడం కొంతమంది విడిపోతాడు. అంటే జనరల్గా అది జాతకంలో అనుకోండి. సో రాహు ప్రభావం గోచారం ప్రకారం చెప్పుకుంటాం కాబట్టి ఆలస్య వివాహాలు జరగడానికి అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం కొద్దిగా స్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఏమైంది, గురుదృష్టి పెట్టడం వల్ల అవి డెవలప్ అవుతున్నాయి. అవి డెవలప్ అవడం అంటే వివాహాలు కుదరడము, వేడుకలు జరగడము, భార్యాభర్తల యొక్క అనురాగం బాగా పెరగడము, ఇవన్నీ సామాన్యంగా బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంటే శనీశ్వరుడు 13వ తారీఖు నుంచి జూలై 13 నుంచి వక్రగతిలోకి వస్తున్నాడండి. వక్రగతిలో వచ్చేటటువంటి శనీశ్వరుడు ఏమాత్రం మంచివాడు కాదు. చెడు ఫలితాలే ఎక్కువ ఇస్తుంటాడు. శత్రు భయాలు ఎక్కువ ఇవ్వడము, కొంతమందికి ఏమో రోగ భయాలు ఎక్కువ ఇవ్వడము, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వకుండా అడ్డుపడుతూ ఉండడము, అలాగే కొంతమంది లా సంబంధించిన ఉంటుంది కోర్టులకు సంబంధించిన విషయాల్లో సక్సెస్ కాలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా శనీశ్వరుడు భార్యాభర్తల యొక్క ప్రభావం మీద కూడా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. జూలై నుంచి నవంబర్ వరకు ఫేవరబుల్ డేస్ మాత్రం కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అష్టమ స్థానం శని దోషం ఉంటుంది కదండి. యాక్సిడెంట్స్ అవ్వడానికి, లేకపోతే నీటిలో మునిగిపోవడం కదండి. నువ్వు నీటిలోకి వెళ్ళి మునిగిపోయి వాళ్ళు బయట వస్తారు. అది మునిగిపోతారని అంతా సామాన్యంగా చంపేస్తాడంటే శనీశ్వరుడు చంపడం ఆయుర్దాయాన్ని ఇస్తాడు. కాకపోతే అంటే శనీశ్వరుడు కుజుడు చూడడం వలన నీటి గండం ఖచ్చితంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి 13 జూలై నుంచి నవంబర్ లోపల నీటి జోలికి దగ్గర పక్కన ఎవరైనా పెట్టుకోవాలండి. ఇది నేను శాస్త్ర ప్రకారం చెప్తాను తప్ప నోటికి వచ్చి చెప్పను. సరేనండి. భాగ్యస్థానాన్ని కూడా మీకు కుజ భాగ్యస్థానాధిపతి సెకండ్ భావంలో ఉన్నాడు. జనరల్గా ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుతాడు. భాగ్యాధిపతి మీ కుజుడే 28వ తారీఖు వరకు కూడా సింహరాశిలో ఉండడం వలన మంచి చేస్తారు తప్ప చెడు చేయడండి. కానీ కాలసర్ప దోషంలో ఉన్నారు. ఏదైనా 10th హౌస్లో బ్రహ్మాండంగా ఉన్నాడు. అమ్మ బాబాయ్ కేంద్రాధిపతి అంతే శుభుడు పాపి కదా అనుకుంటాం కదా. నో, ఇక్కడ రూల్ ఉంది. 3rd హౌస్ లార్డ్ కానీ 10th హౌస్ లార్డ్ కానీ వాళ్ళ స్థానాల్లో ఉంటే వాళ్ళు శుభులైనా సరే మంచి చేసి తీరుతారు. అది రూల్. శుక్రుడు 10th భావంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడికి శని దృష్టి కూడా ఉంది. అంటే జనరల్గా ఏంటంటే మీ వచ్చే ఉద్యోగాల్లో స్లో అయిపోతుంటాయి. శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి కోల్ రంగంలోనూ, ఆటోమొబైల్ రంగంలోనూ, సిమెంట్ పరిశ్రమలను, ఫార్మా రంగంలోనూ ఉద్యోగాల అవకాశాలు వచ్చినా వాటి మీ డెవలప్మెంట్స్ తక్కువ ఉంటాయి. ప్రమోషన్స్ రావడం తక్కువ, ఇలాగ నెమ్మది తక్కువ ఉంటుందండి. ఏదైనా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి 10th హౌస్లో శుక్రుడు ఉండడం వలన చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటారు. బంగారు ఆభరణాలు, వాహనాలు, వస్తువులు అభిరుచి ఎక్కువగా ఉంటుందండి. నృత్యము, సంగీతం బాగా నేర్చుకుంటారు. ఏదైనా సింహరాశి వాళ్ళకి భయపడాల్సిన అవసరం ఏం లేదండి. రాహువు మీకు లాభస్థానంలో ఉన్నంత వరకు మీకు భయపడాల్సిన అవసరం లేదు. రాహుతో కలిసి శుక్రుడు కూడా వస్తున్నాడు కదా లాభంలోకి. 10th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు. ప్రేమగా ఉండడము, కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకోవడము, అలాగే శుక్రుడు 11వ భావంలో ఉన్నాడంటే చిన్న ఇబ్బంది కలిగించడం మంచి చేస్తుంటాడు. అయినా 11వ భావంలో గురుడు మాత్రమే మీకు చాలా సన్మానాలు, ధనప్రాప్తి, మీ చేస్తున్న వ్యాపారాభివృద్ధి, ఫైనాన్స్ రంగంలోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థలోనూ బాగా డబ్బు సంపాదించుకుంటారు. రవి బుధులు 12వ భావంలో ఉన్నారు. అమ్మ బాబాయ్ ఏం లేదండి. ఆ రవి బుధులు 12వ భావంలో ఉంటే మనకి ఏం చేస్తారు, డబ్బులు ఖర్చులు అధికంగా పెట్టిస్తుంటారు. దేనికోసం? దైవ దర్శనాల కోసం, పుణ్యక్షేత్ర దర్శనాల కోసం, పుణ్యం సంపాదించడం కోసం డబ్బు ఖర్చు పెట్టిస్తుంటారు. చాలుగా మనం పుణ్యం సంపాదిస్తున్నాం కదా. అదే రవి బుధులు 12వ భావంలో ఉంటే ధనం నిల్వ చేసేవారు కూడా ఉంటారు. ఈ రవి బుధుల వల్లనే కదండి డాక్టర్స్ కూడా మంచి బ్రహ్మాండంగా సంపాదిస్తారు. అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు వాళ్ళు. చూసుకోండి, సింహరాశిలో వారు డాక్టర్స్ ఉన్నారు. వారికి కర్కాటక రాశిలో ఉండే రవి బుధుల కారణం వలన ధనప్రాప్తి బాగా కలుగుతుంది. అంతేవిధంగా ధనం ఖర్చు పెడుతుంటారు దైవ దర్శనాల కోసం, అలాగే సేవ్ చేస్తుంటారు. నేను చెప్పేది అన్నీ కూడా శాస్త్ర ప్రకారం ఉంటాయండి జనరల్గా. సరే, అది అంతా పక్క పెడదాం. ఏదేమైనా కాలసర్ప దోషంలో రాహుకేతులు ఉన్నారు కాబట్టి కొద్దిగా మీరు ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే సర్పదోషంలో ఉన్నట్టు లెక్క. కొంచెం జాగ్రత్తగా మీరు కేర్ తీసుకోండి. ముఖ్యంగా మీ రాశి వారికి అష్టమ శని దోషము, రాహుకాలంలో రాహుకేతు మధ్య సర్పదోషము, ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మిమ్మల్ని భయపెడుతున్నాడు కాదు, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్టే, మిమ్మల్ని ఏమంటారు దాన్ని ముందు ఇండికేషన్ చెప్తున్నట్టే అనమాట.
సో ఈ విధంగా మీరేం భయపడకండి, చాలా అభివృద్ధిలోకి వస్తారు, జాగ్రత్తగా ఉండండి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, పరిహారాలు, రెమెడీసు అంటాం కదండి, ఏంటి ఖచ్చితంగా ఉన్నాయండి. ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ జూలై నెలలో మాత్రం టఫ్ పీరియడ్ అని చెప్తాను నేనైతే. కొంతమందికి బాగుంటుంది, ఎందుకంటే శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల ఎవరికి కూడా యోగించడండి ఆయన. అంటే చెడు గ్రహాలు వక్రిస్తే చెడు ఫలితాలు అధికంగా ఇస్తారు అంటాం. మీరు భయపడడానికి కోసం చెప్పట్లేదండి. కాబట్టి శనీశ్వరుడు ఫస్ట్ పాయింట్, ఆయన వక్రగతిలో ఉన్నాడు. రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ పొజిషన్స్ అన్నీ ఉండిపోయాయి. కుజుడికి శనిదృష్టి ఉంది. సో ఇదొకటి చాలా ఇబ్బందికరమైన వాతావరణం. సో ఈ మూడింటి యొక్క ప్రభావం చాలా ఉందండి. అందుకనే 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే, ఫస్ట్ శనీశ్వరుని తైలాభిషేకాలతోటి ఆయనని సంతోషపరచడమే. శనీశ్వరుడికి నమ్మకతమ్మకాలతో కొన్ని చాలా ఉన్నాయండి. అవి శనీశ్వరుడు పూజ చేసుకోవడం వలన, తైలాభిషేకాలు చేసుకోవడం వలన, శనీశ్వరుడికి చుట్టూ 11 ప్రదక్షిణ చేయడం వలన, వస్త్రం సమర్పించడం వలన, ప్రతి శనివారం దర్శించుకోవడం వలన శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పోతాయి. సెకండ్ పాయింట్, శనీశ్వరుడికి బాగా ప్రభావం తగ్గాలంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించవలసిందే. మంగళవారం కానీ శనివారం కానీ చెప్పదగ్గ సూచన, ఖచ్చితంగా మీరు పాటించండి మీ అన్ని రాశుల వాళ్ళు. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అఖండ దీపారాధన చేసుకోవడం వలన శనీశ్వరుడు వచ్చే దోషాలు పోతాయి. 4వ పాయింట్, శివుడికి అత్యంత పవర్ఫుల్ గాడ్, ఆయనకి తైలాభిషేకాలు చేసుకుంటూ మల్లెపూలతోటి అభిషేకం, మల్లెపూలతో పూజించడం వలన, మారేడు దళాలతోటి తులసి మాలతో పూజించడం వలన శనీశ్వర స్వామి సంతోషించి మనకి మంచి కలిగేట్ చేస్తుంటాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గాయత్రి మంత్రం. ఎవరైతే గాయత్రి మంత్రం ఎవరైనా చేయించండి, 100 నిమిషాలు చేసే వాళ్ళకి, తల్లిదండ్రులను పూజించే వాళ్ళకి, గురువు గారిని సేవ చేసుకునే వారికి, అలాగే వేదశాస్త్ర పండితులకి పూజించే వాళ్ళకి, శాస్త్రజ్ఞులకి, వేదశాస్త్ర వాళ్ళకి, అలాగే పేదలకి ఈ పూజ అంటే ఫైనాన్షియల్ హెల్ప్ చేసే వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి. సరే, యోగాసనాలు కూడా ఇంపార్టెంట్ అండి, ఆయనకి ఇష్టం. ఇంకోటి ఏంటంటే, కుజుడు కూడా ప్రభావం కుజుడి మీద ఉంది, శని యొక్క ప్రభావం కుజుడి మీద కూడా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నిరంతరము చేసుకోవాలండి. రాహుకేతుల యొక్క ప్రభావం కూడా తగ్గాలంటే అమ్మవారికి, సుబ్రహ్మణ్య స్వామి వారికి, వినాయకుడికి పూజ చేసుకోవాల్సిందే. సో శని కుజులు చూసుకోవడం వల్ల యాక్సిడెంట్స్ తప్పాలి అంటే మాత్రము కుజుడిని పట్టుకోవాల్సిందే. కుజుడు యాక్సిడెంట్స్ని తప్పించేవాడు కూడా ఆయనే కాబట్టి కళ్యాణాలు చేయించుకోవడము, తులసి మాత కంటే ఆయనకి మల్లెపూలతో పూజ చేయడం అండి. చాలా ఇప్పుడు మల్లెపూలు వస్తాయి కదండి, మల్లెపూలతో పూజ చేస్తే చాలా ఇష్టం ఆయనకి, అద్భుతమైన ఫలితం అండి. మల్లెపూలు దండైనా సరే వేయడం వల్ల, స్వామికి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించడం వల్ల, శనీశ్వరుడు దృష్టి కుజుడికి ఉండడం వల్ల ఆ అపవాదులను తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా 12 రాశుల వారికి ఉండడానికి అవకాశం ఉంది. సో విధంగా మీకు చేతనైనంత వరకు మీ పూజలు చేసుకోండి, మంచి ఫలితాలు పొందండి.